కేరళ రాజధాని తిరువనంతపురం జిల్లాలో చెంగలాయి పంచాయతీలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులు చేస్తున్న కార్మికులకు విలువైన నిధి దొరికింది. 18 మంది కార్మికులు జూలై 11న నీటి గుంటల తవ్వకం చేస్తున్న సమయంలో ఓ ప్రైవేట్ ఇంటి సమీపంలో మీటర్ లోతులో పాతిపెట్టిన ఇత్తడి బాక్స్ గమనించారు. అయితే మొదట దీనిని కార్మికులు చూడగానే ఆందోళనకు గురయ్యారు. జిల్లాలో పాడుబడిన కంటైనర్లలో బాంబులు లభ్యం అవుతుండడంతో ఇది కూడా అదేనా, లేక కంటైనర్ బాంబా, లేక మంతదండమని భావించి దానిని అక్కడే వదిలేశారు. కార్మికులు ఇలా చేయడానికి కారణం లేకపోలేదు. జూన్ 18న ఈ ప్రాంతానికి 40 కిలోమీటర్ల దూరంలో ఓ వృద్ధుడు బాంబు పేలుడుతో మరణించాడు. అతను కొబ్బరికాయలు సేకరించడానికి వెళ్ళినప్పుడు జనావాసాలు లేని ప్రాంతంలో స్టీల్ కంటైనర్ దొరికింది. దీంతో అందులో ఏదో ఉందని భావించిన వృద్ధుడు తెరవడానికి ప్రయత్నించగా అది భారీ శబ్దంతో పేలింది. దీంతో వృద్ధుడు అక్కడికక్కడే మరణించాడు. ఈ విషయం కార్మికులకి తెలియడంతో వారు దానిని తెరవడానికి సాహసించలేదు. అయితే కార్మికులు వెంటనే పంచాయతీరాజ్ అధికారులకు సమాచారం అందించగా శ్రీకందాపురం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ విషయాన్ని వారు రాష్ట్ర పురావస్తు శాఖకు తెలియజేశారు. అనంతపురం పురావస్తు శాఖ వారు ఆ పెట్టెని తెరిచి చూడగా అందులో 17 ముత్యాల పూసలు, 13 బంగారు పతకాలు, సాంప్రదాయ నెక్లెస్లో భాగమని నమ్ముతున్న 4 పతకాలు, 5 పురాతన ఉంగరాలు, చెవిపోగులు మరియు అనేక వెండి నాణేలు కనిపించాయి. స్థానిక నివేదికల ప్రకారం ముత్యాలు వెలికితీసిన స్థలం ఒకప్పుడు సంపన్న కుటుంబానికి చెందినదిగా భావిస్తున్నారు. రాష్ట్ర పురావస్తు శాఖ సూచన మేరకు ఈ నిధిని తాలిపరంబ ఆర్డీఓ కోర్టులో హాజరుపరిచారు. ఇక శనివారం ఉదయం కూడా ఇదే స్థలంలో మరో 3 వెండి నాణేలు, కొన్ని పూసలు లభ్యమయ్యాయి. ఈ నాణేల గుర్తులు మరియు నిర్మాణం ఆధారంగా దాదాపు 200 సంవత్సరాల నాటిదిగా అంచనా వేస్తున్నారు. ఈ నిధి 18వ శతాబ్దం చివరి నాటిదని పురావస్తు నిపుణులు అంటున్నారు. అక్కడ తవ్వకాలు జరిపితే మరిన్ని పురాతన వస్తువులు, బంగారం లభించే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం News18 తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.